ఐగుప్తులో ఇశ్రాయేలులు పడుచున్న శ్రమలు, బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి ఎంచుకున్న మోషే జననము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జోసెఫ్ ఐగుప్తులో అధికారిగా ఉన్నప్పుడే తను తండ్రి అయిన ఇశ్రాయేలును అనగా యాకోబును సోదరులను కానాను దేశము నుండి ఐగుప్తులోని గోషేను అనే ప్రదేశానికి తీసుకువచ్చాడు. వారు ఆ దేశంలో అధిక సంతానంగా విస్తరించారు. వారు రాజు యొక్క పశువులను పెంచడం, పంటలు పండించడం చేసుకునేవారు. చాలా కాలం గడిచిన తరువాత యోసేపు అతని సోదరులను గద్దించిన పిదప ఐగుప్తునకు వేరే రాజు అధికారిగా వచ్చారు. ఆ కొత్త రాజు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజలు కంటే ఎక్కువ మందిగా ఉండడం, బలంగా ఉండడం చూచి వారి ఎదురు తిరుగుతారేమో అని భావనలో ఇశ్రాయేలు ప్రజలను కష్టమైన పనులను చేపిస్తూ వారి అనేక రకాలంగా బాధించడం మొదలుపెట్టారు. వారు ఆ కష్టాలు పడలేక వెట్టిచాకిరి చేయలేక విసుగు చెందిపోయారు. ఇంకా ఫరో రాజు ఇశ్రాయేలులకు పుట్టే ప్రతి మగ పిల్లలను చంపడానికి ఆజ్ఞ ఇచ్చారు. మగ శిశువులను చంపడం మొదలుపెట్టారు. ఆ రోజులలో అమ్రాము, యకోబేదు అనే జెండకు అహరోను, మిరియాము ఇద్దరు పిల్లలున్నారు. రాజు ఈ ఆజ్ఞ ఇచ్చి మగ శిశువులను చంపివేసిన సమయంలో యకోబేదు ఒక మగ శిశువులను జన్మమిచ్చింది. ఆ శిశువును ఎవరికండ పడకుండా 3 నెలల వరకు పాలిచ్చి పెంచింది. తరువాత పెంచడం సాధ్యంకందున ఒక జమ్ము పెట్టెను తయారు చేసి శిశువును అందులో ఉంచి నైలు నదిలో ఆ పెట్టెను వదిలివేసింది. దూరంగా ఉండి చూడమని మిరియామును అని సోదరికి ఆజ్ఞ ఇచ్చేసింది. థ్యాంక్ యూ.